వీళ్ళకేం దొరికిందో తెలిస్తే నువ్వే కాదు ఇది తెలుసుకున్న ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. అంత విలువైందా? ఏం దొరికింది? అంతకంటే విలువైంది కురుక్షేత్రంలో వాడిన రథం, అలాగే కొన్ని ఆయుధాలు. చిన్నప్పటి నుంచి విన్నంత కేవలం కథలు మాత్రమే కాదనమాట. మనం విన్నవేవి కథలో కల్పితాలో కావు. అసలు ఎలా దొరికాయి, ఎక్కడ దొరికాయి, ఏమేమి దొరికాయి? ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్ జిల్లాలో సినౌలి అనే గ్రామం ఉంది. అక్కడున్న రైతులు ఒకరోజు పొలాన్ని దున్నుతున్న సమయంలో మట్టి కాదు, బంగారు నాణాలు, రాగి పాత్రలు బయటపడ్డాయి. మరి కురుక్షేత్రంలో వాడిన రథం? దీంతో ఆ రైతులు ఎవరికీ చెప్పకూడదు అనుకున్నారు. కానీ ఆ నోట ఈ నోట పాకి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇంకేముంది, ఆర్కియాలజిస్ట్ రంగంలోకి దిగారు. నెక్స్ట్ ఏం జరిగింది? ఇంకా డీప్గా భూమి లోపలికి తవ్వడం స్టార్ట్ చేశారు. అప్పుడే కర్ణుడు వాడిన రథం దొరికింది. ఇంకొంచెం తవ్వగా వాళ్ళు వాడిన ఆయుధాలు కూడా బయటపడ్డాయి. కురుక్షేత్రంలో కర్ణుడి రథచక్రం గుంతలో చిక్కుకుపోతుంది, అదే కదా? ఈ మూమెంట్ని ఎవరూ మర్చిపోలేరు. ఇంకా ఆర్కియాలజిస్ట్ కూడా ఎంతో ఆసక్తితో వాటిని టెస్ట్ చేసి ఇది 2000 నుంచి 1800 BCకి చెందింది అని నిర్ధారించారు. ఇంతకీ ఇది ఖచ్చితంగా కురుక్షేత్రంలోనే జరిగిందని ఎలా చెప్తున్నారంటావు? ఇక్కడ దొరికినవి ఒక రకమైన లక్కతో చేయబడ్డాయి. ఇవి ప్రాచీన కళలకి గుర్తింపు. అండ్ ఆల్సో ఇవి ఆ కాలంలోనే చేసేవాళ్ళు. ఈ పుణ్యభూమిలో ఎన్నో నిజాలు దాగుండిపోయాయి. ఇది చాలదా మన మహాభారతం కేవలం పుస్తకం మాత్రమే కాదు, మన దేశపు చరిత్ర అని చెప్పుకోవడానికి? ఇలాంటి వీడియోస్ మీ వరకు రావాలంటే ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.